హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక సీరియల్ టాపిక్లోకి వచ్చేస్తే శారదాదేవి చాలా కంగారు పడిపోతూ ఆందోళనతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో లీనమై ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ కూడా చాలా కంగారు పడిపోతూ ఇప్పుడు ఎలా శారద, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఈ గండం నుండి మనం ఎలా కట్టెక్కాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు కంగారు పడకండి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా అనుమానం వచ్చింది ఆ అపూర్వకి అనుమానం వస్తే ఏదైనా చేస్తుంది. ఇప్పుడు ఎలా ఆపాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చాలా కంగారు పడిపోతూ శారద అంటూ ఉంటుంది. ఖచ్చితంగా భూమిని ఏదో ఒకటి చేస్తుంది, భూమికే నేను చెప్పేస్తాను అని విధంగా అంటూ వెంటనే శారద ఫోన్ చేయబోతూ ఉంటే కృష్ణప్రసాద్ ఫోన్ని లాక్కుంటాడు. ఏమైందండి, ఎందుకు ఫోన్ తీసుకున్నారు? వద్దు శారద, తనని కంగారు పెట్టకో. ఇందాకే భూమి నీతో ఎంతో సంతోషంగా మాట్లాడింది, అంతలోనే భూమిని కంగారు పెట్టకో. లేదండి, ఈ సమస్య నుండి మనం బయటపడాలంటే ఇక్కడికి భూమి రావాలి, మీరు ఇక్కడ నుండి బయటపడాలి. లేదంటే ఆ అపూర్వ ఖచ్చితంగా మిమ్మల్ని పట్టేసుకుంటుందండి. మీరు బ్రతికే ఉన్నారని తెలిసిపోతుందండి. వద్దండి, ఇవన్నీ జరగకముందే భూమికి చెప్పేద్దామండి అనే విధంగా అంటూ వెంటనే శారద ఫోన్ చేస్తుంది. అంతలో భూమి ఫోన్ని చూసుకుని, అత్తయ్య గారు ఇందాకే కదా ఫోన్ చేస్తే మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేశారేంటి? హలో అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అమ్మ భూమి, నాకు చాలా కంగారుగా ఉందమ్మా. ఆ అపూర్వ మీ మావయ్యను చూసేసింది అని విధంగా అనగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఆ అపూర్వ చూసేసిందా? ఇప్పుడు ఎలా అత్తయ్య, ఎలా మీరు బయటపడతారు? అదే అమ్మా, నాకు అర్థం కావట్లేదు, ఎలా బయటపడాలో కూడా నాకేం తెలియట్లేదు. ఏం చేస్తే మనం బయటపడతామో కూడా తెలియట్లేదమ్మా, చెప్పమ్మా అని విధంగా అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి అత్తయ్య, నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తాను. మావయ్య గారిని నేను ఎలా బయటికి తీసుకుని రావాలో నాకు చాలా బాగా తెలుసు. మీరు కంగారు పడి మావయ్యను కూడా కంగారు పెట్టకండి. అసలే మావయ్య హెల్త్ అలా ఉంది. సరే అమ్మా, నువ్వు త్వరగా రా అమ్మా, ఏదో ఒకటి చెయ్యమ్మా అనే విధంగా శారద అనగానే ఇక వెంటనే భూమి అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇక మరోవైపు మాత్రం అపూర్వ వార్డు తిరిగి రూమ్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నా గెస్ నిజమైతే ఆ కృష్ణప్రసాద్ ఇక్కడే ఎక్కడ ఉంటాడో అనే విధంగా అంటూ అపూర్వ చూస్తూ ఉంటుంది రూమ్ అన్నిటినీ కూడా. కానీ కృష్ణప్రసాద్ రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. శారద చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అండి, మనం దొరికేస్తామో ఏమో అని చాలా భయంగా కంగారుగా ఉంది. నువ్వేం కంగారు పడక అపూర్వ, భూమి వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది, ఇక్కడ నుండి తప్పిస్తుంది. ఏమో అండి, నాకు చాలా భయంగా కంగారుగా ఉంది. ఆ అపూర్వ దగ్గరికి వచ్చేస్తుంది. మిమ్మల్ని నన్ను ఇలా చూసిందంటే ఖచ్చితంగా ఈరోజు ఏం జరుగుతుందో ఏమో అని చాలా భయంగా ఉంది. అంతలో కృష్ణప్రసాద్ రూమ్ దగ్గరికి వచ్చి అపూర్వ చూడబోతూ ఉంటుంది. అంతలో శారద కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే భూమి నర్స్ వేషంలో వచ్చి వెంటనే అక్కడి నుండి కృష్ణప్రసాద్ను తప్పిస్తుంది, వేరొక రూమ్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శారద అలా వెనుక వైపు నుండి వెళ్తూ ఉంటే తన చీరను అపూర్వ చూస్తుంది. ఇది ఖచ్చితంగా శారద చీరే, ఇక్కడ ఏదో జరుగుతుంది. నా గెస్ నిజమైతే ఇక్కడ శారద, ఈ కేపీ ఇక్కడే ఉన్నారు. కేపీ, నువ్వు నా నుండి తప్పించుకోలేవు. ఈరోజు నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తీరుతాను, నేనేంటో నిరూపిస్తాను అని అపూర్వ అనుకుంటూ వెంటనే వెనకాల వైపే వెళ్తూ ఉంటుంది. అంతలో ఇక భూమి అలా తీసుకొని వస్తూ ఉండగా మరోవైపు మాత్రం భూమి వెళ్ళడాన్ని గగన్ చూస్తాడు. అసలు భూమి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిందా అని వెంటనే గగన్ కూడా కార్ దిగి ఆ హాస్పిటల్లోకి వెళ్తాడు. మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి అలా భూమి వస్తూ ఉండగా ఒక్కసారిగా గగన్ను చూసి షాక్ అయిపోతుంది, అక్కడికక్కడే ఆగిపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక కృష్ణప్రసాద్ దుప్పటిని మీద వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో అదే సమయానికి అపూర్వ చూస్తుంది. అపూర్వ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఖచ్చితంగా అది కేపీనే. కేపీ ఆగుతావా లేదా? నువ్వు బ్రతికే ఉన్న విషయం నాకు తెలిసిపోయింది, ఆగు కేపీ, ఆగు అని విధంగా గట్టిగా అపూర్వ అరుస్తూ ఉంటుంది. అంతలోనే ఎదురుగా గగన్ వచ్చి నిలబెడతాడు.
ఇక గగన్ని చూసిన కేపీ చాలా కంగారు పడిపోతూ ఎటెల్లాలో అర్థం కాక చాలా కంగారుగా చూస్తూ ఉంటే అపూర్వాన్ని చూసి గగన్ మరింత మండిపడిపోతూ కోపంగా చూస్తూ ఉంటే ఇక అయిపోయింది, అంతా అయిపోయింది, ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ ఉండగా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ మాత్రం కళ్ళు గట్టిగా మూసుకోగానే వెంటనే అపూర్వ దగ్గరికి వెళ్ళిపోగానే అంటే నన్ను గుర్తుపట్టనట్టున్నాడు అని అనుకుంటూ వెంటనే కేపీ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అసలేమనుకుంటున్నావు, ఏంటి ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడేం చేయాలనుకుంటున్నావు అని కోపంగా గగన్ అంటూ ఉంటే ఏంటి ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు, నీకన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అపూర్వ అంటూ ఉంటుంది. నువ్వెన్ని చేసినా సరే నీ ఆటలని నేను అడియాశలు చేస్తాను, నేనేంటో చూపిస్తాను అని విధంగా అంటూ కోపంగా గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మరోవైపు నక్షత్రం మాత్రం ఇదేంటి ఇలా జరిగింది అంటే నాకు సేవలన్నీ ఆ చెర్రీ చేస్తాడా, చెర్రీ చేయడానికి వీల్లేదు, ఇలా జరిగిందేంటి, ఒకటనుకుంటే ఒకటి జరిగింది అని అనుకుంటూ అలా నడుచుకుంటూ నక్షత్రం వస్తూ ఉండగా గగన్కి ఒక్కసారిగా డాష్ తగులుతుంది. వెంటనే నక్షత్రం చూసి బావా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు బావా, ఎలా ఉన్నావు బావా, చాలా రోజులవుతుంది బావా నిన్ను చూడక, నీ చెయ్యి పట్టుకొని ఎన్ని రోజులవుతుంది బావా, చెయ్యి వదులుతావా లేదా, అయినా నువ్వు అసలు మనిషివేనా, అయినా ఏమనుకుంటున్నావు, నువ్వు చెర్రీ భార్యవి, నాతో నువ్వు ఎలా మాట్లాడాలో ఎలా మలుసుకోవాలో కూడా నీకు తెలీదా, ఏంటి బావా చెర్రీ నా భర్తేమో కానీ నేను అలా ఎప్పటికీ అనుకోను, ఎప్పటికైనా ఎన్నటికైనా నువ్వే నా మొగుడివి, నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను. వెంటనే కోపంగా గగన్ చెంప పగల కొట్టగానే ఇక అపూర్వ వెను తిరిగి చూస్తుంది. నక్షత్ర కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్కమింగ్ వీడియోస్, రివ్యూస్, ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకొని మస్తలు మిస్ చేయకండి. నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి. కీప్ స్మైలింగ్, హావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.